మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. దేశంలోని అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రికార్డు సాధించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం కన్ఫర్మ్ అంటూ సర్వేల్లో వెల్లడి అయింది. అయినా కూడా ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఈటెల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం చేస్తూ బీజేపీ గెలిస్తేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది అని ఈ ఎన్నికలు దేశం కోసం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటెల సోమవారం కండ్లకోయ గ్రామం కాలనీ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించడం జరిగింది. అక్కడ ఈటెల మాట్లాడుతూ పెట్టుబడి ఎరువులపై సబ్సిడీ, యంత్రాలపై సబ్సిడీ, రుణభారానికి క్రెడిట్ కార్డులు, అన్నదాతలకు అడుగడుగున అండా మన మోదీ, 70 ఏండ్లుగా కుంటుపడిన రైల్వే వ్యవస్థ 10 ఏండ్ల మన మోదీ పాలనలో మారిన వ్యవస్థ, బుల్లెట్ రైళ్లు, వందే భారత్ ట్రైన్లతో ప్రగతిదారుల్లో రైల్వే రంగం దూసుకుపోతోంది. మల్కాజ్గిరిని అద్భుతంగా తీర్చిదిద్దుతా, నిండు మనసుతో ఆశీర్వదించండి. బ్యాలెట్లో క్రమ సంఖ్య 2వ నెంబర్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. మల్కాజ్గిరి ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను ముందుంటా అన్నారు. యాప్రాలో మణి ఎంక్లేవ్ వాసులు నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఈటెల పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మోదీ గారి హయాంలో భారతదేశం రూపురేఖలు మారుతుంది. 76 ఉన్న విమానాశ్రయాలు 153 అయ్యాయి. రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చెందుతున్నాయి. 12 కోట్ల టాయిలెట్లు కట్టించి పేదవారి బ్రతుకుల గురించి ఆలోచించారు. జీఎస్టీ అమలు చేసిన దిశాలి. అధికారం కోసం కాదు, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలి. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని నిర్మించారు. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్ను 5వ స్థానానికి తీసుకువచ్చారు. మళ్లీ అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకువస్తా అని హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలను దేశం కోసం, జాతీయత కోణంలో చూడాలి. దేశం సుస్థిరంగా ఉండాలి అంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి అంటే అది బీజేపీతోనే సాధ్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ గారిని జోక్యం చేసుకోవాలని రష్యా లేఖ రాసింది అంటే అర్థం చేసుకోండి. నేను రాజకీయ నాయకుడిని, సేవ చేయడానికి వచ్చా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు. మీకు నిత్యం అందుబాటులో ఉంటాను. నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించండి అన్నారు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.